జిల్లాలోనే పుట్టారు కదా, మన అందరికీ ఇష్టదైవమైన కాణిపాకం వినాయకుడి గుడికి వెళ్దాం. ఆ వినాయకుడి మీద నువ్వు, నీ కొడుకు, నీ కుటుంబం ప్రమాణం చేసి మేము ఎలాంటి అవినీతి చేయలేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించడానికే 24 గంటలు కష్టపడుతున్నాము, మా 2 ఎకరాలలో మేమేసిన 500 నోట్లు 2000 నోట్ల విత్తనాలతో వచ్చిన పంటతో ఈరోజు హెరిటేజ్ లాభాలు కానీ, లోకేష్ గారికి 5 నెలల్లో 22 రెట్ల ఆస్తి పెరగటం కానీ, దేశంలో మరి కోటీశ్వర్లో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎదిగిన విషయాన్ని కానీ ప్రమాణం చేసి చెప్పగలరా అని నేను అడుగుతున్నాను. ఎంత దుర్మార్గమైనదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడండి? 1953 అక్టోబర్ 1వ తేదీ మన పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలం వల్ల ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1న తెలంగాణ కలవటంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ 2 డేట్స్లో ఏదో ఒక డేటు మన రాష్ట్ర అవతరణ దినోత్సవంగా మనం చేసుకోవాలి. కానీ ఈరోజు మనకి పుట్టినరోజు అనేదే లేకుండా పక్క రాష్ట్రం తెలంగాణ ఏర్పడిందంటే విభజన చట్ట ప్రకారం వారి యొక్క త్యాగాల ఫలితంగా వారు కోరుకున్న తెలంగాణ ఏర్పడింది కాబట్టి వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే దాన్ని సమంజసంగా మనం కూడా అభినందిస్తాం. వాళ్ళు రాష్ట్రం ఏర్పడిన దానికి ఒక్కరోజు సంబరం చేసుకుంటే ఈరోజు రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టించి రాష్ట్రాన్ని ఎటు కాకుండా చేసి 7 రోజులు సంబరాల పేరుతో నవనిర్మాణ దీక్షను అంటున్నావు అంటే ఒక ఇంట్లో ఏదైనా చెడ్డ జరిగితే మనం పండుగలు చేసుకుంటామండి? ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా అన్ని రకాలుగా మన నదుల దగ్గర నుంచి మన ఆస్తుల దగ్గర నుంచి అన్నీ కూడా తెలంగాణకి ఇచ్చేసి నోటు కేసులు నువ్వు తప్పించుకోవడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి ఈరోజు వారం రోజుల పబ్లిసిటీ కోసం కొత్తగా నవనిర్మాణ దీక్ష అంటున్నాం. ఇది నవనిర్మాణ దీక్ష కాదు, నారావారి నయవంచన దీక్ష. ఇది నారావారి విధ్వంస దీక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఆయన్ని, ఏమి జరగకపోయినా అన్ని జరిగిపోయినట్టు అంతా ఆయన చేసేసినట్టు ప్రతి జన్మభూమిలో ఎలా అయితే ప్రతిజ్ఞలు చేయిస్తారో ఈరోజు నవనిర్మాణ దీక్షలో కూడా అలాగే చేయిస్తున్నాడు. నిజంగా ఇది ఆల్జీమస్ వ్యాధి అయినా ఉండాలి, లేదా అంతకు మించిన పెద్ద జబ్బు ఏదైనా ఉంటేనే ఇలా జరిగినట్టు ఊహించుకొని చెప్పగలిగిన సత్తా ఒక మనిషికి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి డాక్టర్తో చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2014లో చంద్రబాబు నాయుడు గారితో స్టార్ట్ అయిన ఈ యొక్క పరిపాలన ఈరోజు బాబు గారి బాబుతో కొనసాగుతోంది. అంటే 2014లో చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ అయిన దోపిడీ ఆయన కొడుకుతో ఇప్పుడు కొనసాగుతుందే తప్ప కొత్తగా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఒరిగింది ఏమీ లేదు అనేది అందరికీ తెలిసిన నిజం. ఈరోజు ప్రతిజ్ఞ చేయిస్తున్నాడు ఈయన. ఈ ప్రతిజ్ఞ ప్రకారం ఈయన ఈ 3 ఏళ్లలో పరిపాలించాడా అని న్యాయ దేవత ముందు కనుక విచారణ చేయిస్తే ఖచ్చితంగా ఈయనకి 1000 ఏళ్ళు జైలు శిక్ష ఖాయం, అలాగే 5 లక్షల కోట్ల జరిమానా ఖాయం. ఈరోజు ఉగ్రవాదం మీద పోరాడుతున్నానని బిన్ లాడెన్ చెప్పినా, అలాగే రాక్షసత్వం నశించాలని రావణాసురుడు ప్రతిజ్ఞ చేసినా ఎలా నవ్విపోతారో, అలాగే అవినీతి మీద పోరాడదామని రాష్ట్ర అభివృద్ధికి అందరూ అంకితం కావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయడం కూడా అంతే పెద్ద జోక్గా ఉంది. ఇది మిలేనియం జోక్ అని కూడా అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొన్న 4వ మహానాడులో వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు చూస్తే అందులో కొన్ని మాటలు మీకు కనిపించుండవు. జనం మెచ్చిన పాలన చేశానని కానీ, తిరుగులేని సంక్షేమ పథకాలతో ప్రజల్ని మెప్పించానని కానీ ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. అలాగే తన పరిపాలన కనీసం తనకి సంతోషాన్ని ఇచ్చింది లేదా ప్రజలకి సంతృప్తినిచ్చింది. నా యొక్క పరిపాలనలో ఒక గీటురాయిగా తీసుకొని వచ్చే ఎన్నికలకి నేను వెళతాను అని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. అంటే ఈ 3 ఏళ్ల పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలతో ఎలా ముందుకెళ్ళిందో కూడా ఒకసారి మీ అందరూ గమనించాలి. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు,
తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బీజేపీ మొన్న విజయవాడలో పెట్టుకున్న వారి యొక్క మహాసభలో ఆ పార్టీ శ్రేణులు నాయకులు ఏం చెప్పారో మీ అందరికీ కూడా తెలుసు. బాబుతో పొత్తు భస్మాసురుడితో పొత్తు, కాబట్టి వచ్చే ఎన్నికల్లో బాబుతో మనం పొత్తు పెట్టుకోకూడదని ప్లక్కార్డులతో ఏ విధంగా ఆందోళనకు దిగాయి అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు. అంటే వారి పరిపాలనకి గీటు రాయి వారి మిత్రపక్షమైన బీజేపీయే వారితో పొత్తు పెట్టుకుంటే భస్మాసుడు హస్తంలాగా మనం భస్మం అయిపోతామని చెప్పారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? మరి మిత్రపక్షమే చీకొట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా నవనిర్మాణ దీక్ష ఎందుకు చేస్తుందో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014లో ఆయన చెప్పారు మేనిఫెస్టోలో 600 హామీలు. నేను అంటున్నాను, ప్రజల ముందర మాట్లాడడానికి మీకు ధైర్యం లేకపోయి ఉండొచ్చు, కనీసం మీ ఇంటర్నల్ మీటింగ్లో అయినా మీరు ఇచ్చిన హామీలో ఏవైనా నెరవేర్చగలిగామా అని నిజాయితీగా డిస్కస్ చేసే ధైర్యమైనా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడు చూసినా కూడా ప్రజలకి మంచి చేసి అభిమానం పొంది వచ్చే ఎన్నికల్లో గెలుద్దామన్నది లేదు. ఎన్ని నోట్లు పంచుదాం, ఎన్ని ఓట్లు కొందాం, రాష్ట్రంలో రైతుల భూముల్ని ఆక్రమించిన దగ్గర నుంచి అలాగే ఇసుక నుంచి రాజధాని వరకు చేసిన దోపిడీ వరకు మరి ఆ అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలి అనుకుంటున్నారు. కానీ వారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అవన్నీ సక్రమంగా నిర్వర్తించి ప్రజల మెప్పుతో అధికారంలోకి రావాలి అని వాళ్ళు ఎక్కడ అనుకోవటం లేదనేది మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు క్లియర్గా చూశారు. అండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ఎన్నికల్లోకి రావడానికి భయపడుతున్నది చూస్తుంటే 3 ఏళ్ల వాళ్ళ పరిపాలన ఏంటో వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఆ ధైర్యం చేయలేకపోతున్నారు అనేది కూడా అందరికీ తెలిసిన నిజం. మామూలుగా చేసిన పాపాలు కడుక్కోవటానికి కాస్తంత పుణ్యం మూట కట్టుకునేందుకు రాక్షసులందరూ కూడా శ్రీహరి నామస్మరణం చేస్తారు. అలా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన పాపాల్ని వాళ్ళు చేయించిన పాపాల్ని కడుక్కోవడానికే 24 గంటలు జగన్ గారి నామస్మరణం చేస్తున్నారని నాకు కూడా అనుమానంగా ఉంది. మొన్న మహానాడు పెడితే వాళ్ళు ఈ 3 ఏళ్లలో ఏం చేశారు, మేనిఫెస్టోలో ఏం పెట్టారు, 2 ఏళ్లలో ఏం చేయబోతున్నామని చెప్పకుండా మొత్తం 3 రోజుల మీటింగ్లో జగన్ గారి నామస్మరణం చూస్తుంటే నాకు అదే అనిపించింది. ఆ రోజు నేను మీకు నున్నగా గుండు గీసాను కాబట్టే ఈరోజు మీకు ఒత్తుగా జుట్టు పెరిగిందని చెప్పుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు వస్తాడు. గత ప్రభుత్వాలు చేసిన గొప్పల్లో ఈయన అధికారంలోకి వచ్చిన చెప్పుకునేవి కూడా మనం విన్నాం చాలా. కాబట్టి ఖచ్చితంగా ఈయన చేసేదంతా కూడా 2 కళ్ళ సిద్ధాంతం కాదు, 2 గుళ్ళ సిద్ధాంతం. అప్పుడు 9 ఏళ్ళు నున్నగా గీసి వెళ్ళిపోయాడు. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబెడితే మారాను అంటే బుద్ధొచ్చిందేమో, రాష్ట్రం విడిపోయింది, ఒక సీనియారిటీ ఉన్న అనుభవం ఉన్న నాయకుడు అయితే రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తాడని ప్రజలు నమ్మితే ఇప్పుడు 3 ఏళ్లలోనే 9 ఏళ్ళకి మించి నున్నగా గీసేసావు అంటే ఇంకేం మిగిలింది రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రజల దగ్గర నేను అడుగుతున్నాను. కాబట్టి పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈరోజు రాష్ట్రం విడిపోయి మనం అందరం కూడా ఏడుస్తూ బాధల్లో ఉంటే సంబరాలు జరుపుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకుల్ని ప్రజలందరూ ఎక్కడికక్కడ నిలదీసి తరిమి కొట్టాల్సిందిగా పిలుపునిస్తున్నాను. మీరు కనుక ఇలాగే ఉంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఆయన చేసిన తప్పుల్ని, ఆయన చేసిన అవినీతిని, ఈ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెట్టిన విధానాన్ని, రైతులకి డ్వాక్రాలకి అలాగే విద్యార్థులకు ఆయన చేసిన మోసాన్ని తప్పుదారి పట్టిస్తూ వాటి అన్నిటినీ ప్రజలు మర్చిపోయేలాగా ఇలాంటి దొంగ దీక్షలు ప్రజల సొమ్ముతో ఎన్నైనా చేయగలడు. తనకు అనుకూలమైన ఛానల్స్లో దాన్ని ప్రొజెక్ట్ చేసుకొని తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇప్పటికే నష్టపోయింది చాలా ఎక్కువ. కాబట్టి ఇక్కడైనా ప్రజలు మేల్కొని ఇలాంటి డ్రామాలకి తల దించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులు నిలదీసి తరిమి కొట్టాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను.
స్వీకరించలేదని నువ్వు అనుకుంటున్నావు. అంబటి గారు అండ్ బొత్స గారు, పార్థసారథి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈరోజు చర్చల వల్ల ఏం ఒరిగేది లేదు. నిజంగా అలా చర్చల వల్ల ఒరిగేది ఉంటే జగన్ గారి మీద ఎర్రంనాయుడుతోనో శంకర్రావు గారితోనో కేసులు వేయించేవాళ్ళు కాదు. పబ్లిక్గా డిస్కషన్ పెట్టి చర్చలు చేసి నిజమా కాదో తేల్చేసేవాళ్ళు. కానీ రాజకీయ కుట్రతో ఏ విధంగా ఆయన్ని కేసుల్లో ఇరికించి మీరు సంబరపడ్డారో మీరు చూశారు. కానీ ఈ రోజుకి జగన్ గారు తప్పు చేయలేదు కాబట్టి అన్ని కేసుల్ని ఎదుర్కొంటున్నాడు. న్యాయస్థానం కూడా మరి ఆయన తప్పు చేయలేదన్న విషయాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంతవరకు ఒక్క రోజైనా ఒక్క ఇష్యూలైనా న్యాయ విచారణకి సిద్ధపడ్డారా? ప్రతిసారి స్టేలు తెచ్చుకొని ఎస్కేప్ అవుతున్నారు. కానీ ఒక్క విచారణకి సిద్ధపడండి అంటే మీరు సిద్ధపడలేదు అంటే మిమ్మల్ని ఏమనాలి? ఈరోజు లోకేష్ గారి సవాల్ చూస్తుంటే మహేష్ బాబు గారి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. డిక్కీ వలసిన కోడి చికెన్ షాప్ ముందు వచ్చి తొడగొట్టిందంట. ఈరోజు సొంత పార్టీ పెట్టుకొని తన సొంత ఎజెండాతో 67 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? కనీసం తాను ఎమ్మెల్యేగా గెలవలేకుండా దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి తన తండ్రి అధికారంలో ఉన్నాడు కాబట్టి మంత్రి అయిన లోకేష్ ఎక్కడ? నాకు మొన్నే తెలిసింది ఈ రాష్ట్రంలో కూడా శివసేన ఉందని. చాలా సంతోషించాల్సిన విషయం. వారి విషయాలు నేను స్వాగతిస్తాను. వారు రోజా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అందరి నాయకుల మీద పెడితే సంతోషిస్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మాట్లాడారు, దేవినేని ఉమా మొన్న 4 రోజుల ముందు మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పకూడదు అంటే కొండ మీద అంటే అందరికీ ఒకే న్యాయం పెట్టండి. అండ్ రెండోది, శివసేన వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, హిందూ సాంప్రదాయాల్ని మనం గౌరవిస్తున్నాం. నేను అందరికన్నా ఎక్కువ పూజలు హోమాలు చేస్తాను. నేను చెప్తున్నాను, ఈరోజు గుళ్ళని కూల్చేసి బాత్రూమ్లు కట్టిన చంద్రబాబు నాయుడిని మీరు నిలదీసుంటే నేను సంతోషించుండేదాన్ని. ఈరోజు టీటీడీ బోర్డులో ఏ విధంగా బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు, దొంగ నోట్లలో దొరికిపోయిన వాళ్ళు, అలాగే లిక్కర్ మాఫియా వాళ్ళు, అలాగే 2-3 పెళ్ళాలు ఉన్న వాళ్ళు హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా ఇలా పొలిటికల్ లీడర్స్ అందరినీ తీసుకుపోయి ఆ కమిటీలో జొప్పించి మొత్తం రాజకీయాలు మీరు చేస్తూ ఆ రాజకీయాలు మీరు ప్రశ్నించే ధైర్యం లేకుండా ఈరోజు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తున్నారంటే నిజంగా బాధగా ఉంది. నిజంగా ఇది శివసేన వాళ్ళకు వచ్చిన ఆలోచన అయితే నాతో పాటు అందరికీ ఒకే న్యాయం పెట్టండి, మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు కొండ మీద ఎలక్షన్స్ ఉన్నాయి. కొండ కింద మీరు చూస్తే తిరుచానూరులో మొత్తం అమ్మవారి గుడి చుట్టూరు కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? కాబట్టి రోజాని టార్గెట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నిజంగా హిందూ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి, నిలుపుకోవాలి అనుకుంటే నాస్తికులైన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని, గుళ్ళని కూల్చే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ముందు అడ్డుకోండి.